కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 50,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. హుజూరాబాద్ స్మార్ట్ వాటర్ డ్రైన్ పనులకు సంబంధించి మెజర్మెంట్ బుక్ నమోదు, ఫైనల్ బిల్ ప్రాసెస్ కోసం లంచం డిమాండ్ చేశారు ఏఈ. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్ సంతోష్ కుమార్. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన అధికారులు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా దగ్గర బాధితుడు కాంట్రాక్టర్ సంతోష్ కుమార్ నుంచి లంచం తీసుకుంటుండగా సుధాకర్ రెడ్డిని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఓ కాంట్రాక్టర్ నుంచి 50,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. హుజూరాబాద్ స్మార్ట్ వాటర్ డ్రైన్ పనులు సంబంధించిన మెజర్మెంట్ బుక్ నమోదు, ఫైనల్ బిల్ ప్రాసెస్ కోసం లంచం డిమాండ్ చేశారు ఏఈ. దీంతో ఏసీబీకి ఫిర్యాదు చేశారు కాంట్రాక్టర్ సంతోష్ కుమార్. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన అధికారులు హుజూరాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా దగ్గర బాధితుడు కాంట్రాక్టర్ సంతోష్ కుమార్ నుంచి లంచం తీసుకుంటుండగా సుధాకర్ రెడ్డిని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు. హుజూరాబాద్ మున్సిపాలిటీలో సుధాకర్ రెడ్డి అసిస్టెంట్ ఇంజనీర్ గారు ఇతన్ని ట్రాప్ చేయడం 50,000 రూపాయలు లంచం తీసుకోవడంగా ట్రాప్ చేయడం జరిగింది. హుజూరాబాద్ లిమిట్స్ లో కాంట్రాక్ట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతను ఒక డ్రైనేజ్ వర్క్ చేశాడు. డిసెంబర్ లో స్టార్ట్ చేసి జనవరిలో కంప్లీట్ చేశాడు. ఆ డ్రైనేజ్ వర్క్ ఒక ఎంబీ రికార్డ్ చేసి డీకి ఫార్వర్డ్ చేయడానికి లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఆ లంచం డిమాండ్ చేయడానికి ఆ లంచం ఇవ్వలేక అతను మా ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వగా మేము దాన్ని ఎఫ్ఐఆర్ చేసుకుని ఈరోజు వచ్చి ఆఫీస్ లో ట్రాప్ చేయడం జరిగింది. టోటల్ 50,000 రూపాయలు అతని దగ్గర నుండి సీజ్ చేయడం జరిగిందండి. 17 లక్షల కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ అయింది. అతనికి 4 లక్షల రూపాయల దాకా ఫస్ట్ పేమెంట్ బిల్ వచ్చింది. ఇంకో 10 లక్షల రూపాయలు ప్లస్ జిఎస్టీ అంతా కలిపి 14 లక్షల రూపాయలు రావాలి. ఇనిషియల్ గా మేము ఆఫీస్ పంపించాము. అతను బయటకు వెళ్ళి తీసుకున్నాడు. అతను మేము మన డిపో క్రాస్ చౌరస్తా దగ్గర పట్టుకున్నాము. అక్కడనే సీజ్ చేశాము. ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అరెస్ట్ చేసి రేపు మధ్యాహ్నం ఇదే టైం వరకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామండి.